జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు ఆగస్ట్ 15 రిపబ్లిక్ డే సందర్భంగా మన గణేష్ కమ్యూనిటీ అన్న వాళ్ళు మొత్తము మన ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేసుకున్నారు అనమాట. నేనైతే కొంచెం వేరే ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళాను, అందుకోసమే లేట్ అయిపోయింది. ఓకేనా. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పై నుంచి స్టార్ట్ చేసుకున్నాము. సో మన వినాయకుడికి సంబంధించిన కిరీటం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పైన మన వినాయకునికి సంబంధించిన పాములు అయితే పైకి తెచ్చుకున్నారంట. మన పైనకి వెళ్ళి కూడా మొత్తం క్లియర్ గా చూపిస్తాను అనమాట. ఓకేనా. అండ్ మన వినాయకుడికి సంబంధించిన చేతులు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. సో మొత్తం పైకి వెళ్ళి డీటెయిలింగ్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఓకేనా. వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో మరి. సో ఎప్పటిలాగానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం. మన వినాయకునికి సంబంధించిన పాదాలు అయితే రెడీ చేసుకున్నారు. అండ్ లోపల హ్యాంగ్లర్ అయితే ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. సో కనిపిస్తున్న హ్యాంగ్లర్ అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం హ్యాంగ్లర్ కి సంబంధించింది మెయిన్ పోల్ ఉందిగా. సో మెయిన్ లెగ్ పోల్ కి సంబంధించింది అయితే హ్యాంగ్లర్ అయితే ఫిక్స్ చేసుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే. సో లెగ్స్ కి సంబంధించిన డబల్ వెల్డింగ్ కూడా నిన్న నైట్ డే అండ్ నైట్ వర్క్ అనేది జరుగుతుంది. సో నైట్ అప్డేట్ మన ఖైరతాబాద్ గణేష్ అఫీషియల్ ఛానల్లో ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చూసేయండి. ఓకేనా. సో మనం చూడండి. సో ఇక్కడ కూడా మనకి వినాయకుడిని పాదాలకు సంబంధించిన మెయిన్ యాంగిలర్ అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. ఓకే. సో ఇక్కడికి వెళ్ళిపోయాం. దాని తర్వాత అక్కడికి వెళ్ళిపోయాం. వినాయకుడికి సంబంధించిన చేతులు అయితే రెడీ చేసుకుంటున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఫస్ట్ అయితే రైట్ సైడ్ వినాయకుని రైట్ సైడ్ లో జ్యోతిలింగం సంబంధించిన స్టేజ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. చూడండి, చూస్తాను ఒక్క నిమిషం. సో మన అన్న వాళ్ళు హాయ్. సో మన అన్న వాళ్ళు సోమనాథ జ్యోతిలింగం స్వామివారికి సంబంధించిన స్టేజ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్. సో చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఓకేనా. సో సేమ్ అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసుకున్నారు. చూడండి మొత్తం రాడ్స్ అనేది ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నారు. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇట్లా అడ్డం సీకులు అండ్ ఇలా స్ట్రైట్ సీకులు అనేది కొట్టుకోవాలన్నమాట సేమ్ ఇలా. ఓకేనా. అదంతా కొట్టుకున్న తర్వాత మనకి రైట్ సైడ్ షెట్ కి సంబంధించిన సోమనాథ జ్యోతిలింగం స్వామివారికి సంబంధించిన స్టేజ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ ఇట్లా ఇలా రావాలి, స్ట్రైట్ రాడ్స్ అనేవి రావాలి. ఇది ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రైట్ రాడ్స్ అనేది పెట్టుకుంటారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే. సో అక్కడికి వెళ్ళిపోయి చూద్దాము. అండ్ ఇక్కడ చూడండి, అబ్బా బాబా చాలా అందంగా అనిపిస్తుంది కదా మన పాదాలకు సంబంధించింది అయితే. ఇంకొక ఎగ్జాక్ట్ 1 వీక్ లోపలనే మన మట్టి వర్క్ అయితే జోగరావు టీం అండ్ మూర్తి సార్ టీం అయితే రాబోతున్నారు అనమాట. ఓకే. సో చాలా ఓకే. మన జోగరావు సార్ టీం ఇంకా మూర్తి సార్ వాళ్ళ టీం చెన్నై నుంచి ఒడిశా నుంచి రాబోతున్నారు అనమాట. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకి కాళికామాత మన అమ్మవారికి సంబంధించిన స్టేజ్ వర్క్ చూడండి. మన వినాయకుడిని లెఫ్ట్ సైడ్, సో వినాయకుడిని లెఫ్ట్ సైడ్ లో మన కాళికామాత అమ్మవారు చాలా చాలా అద్భుతంగా దర్శించకపోతున్నాం మనం అయితే చూసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ అక్కడ ఎలా ఫిక్స్ చేసుకున్నారో ఇక్కడ కూడా అలానే ఫిక్స్ చేసుకున్నారు అనమాట. మొత్తం రాడ్స్ అయితే ఫిక్స్ చేసుకున్నారు అనమాట. ఓకేనా. అండ్ అక్కడికి వెళ్ళిపోదాము. మన వినాయకునికి సంబంధించిన ఆశీర్వాదం చేయి, లడ్డు చేయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేతులు అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకే. ఇక్కడ చూడండి మొత్తం ఇంకా 2 ఎక్స్ట్రా అనేది చేసుకున్నారు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 చేతులు అనేది రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఇది కూడా రేపటి అప్డేట్లో ఇస్తాను. చేతులకు సంబంధించిన అయితే రేపు మొత్తం రెడీ చేసుకొని రేపు ఎక్కిస్తారు అనమాట. ఓకేనా. సో ఆల్రెడీ పాములకు సంబంధించిన అయితే రెడీ చేసుకున్నారు. మొత్తం 2 డేస్ లో మనకి పాములకు సంబంధించిన అయితే మొత్తము రెడీ చేసుకొని పైకి ఎక్కిచ్చేస్తారు. చాలా పాములు అయితే చాలా డేంజర్ ఉన్నాయి. సో పైన వెళ్ళి అది కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ చేతులకు సంబంధించిన అయితే మొత్తం రెడీ చేసుకున్నారు. ఎక్స్ట్రా 2 అనేది పెట్టుకున్నారు. నేను లాస్ట్ టైం చెప్పాను కదా. సో మొత్తము 5 చేతులు వస్తాయి అనమాట. రైట్ అండ్ లెఫ్ట్ లో 5 హ్యాండ్స్ అనేది వస్తుంది. ఇంకా అనుకోలేదు, 4 చేతులు అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఓకే. ఇంకా ఏం చెప్పలేము. సార్ రాగానే మన శిల్పి రాజేందర్ సార్ రాగానే డిసైడ్ అవుతారనమాట. అందుకోసం 2 ఎక్స్ట్రా వేసుకొని పెట్టుకున్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఓకేనా. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్ అనమాట. మొత్తం పైకి వెళ్ళి చూస్తాను. మనకు పాములకు సంబంధించిన అయితే చాలా డేంజర్ ఉన్నాయి. అవి అయితే అబ్బా అప్పుడు నేనైతే నిన్న రాత్రి వెళ్ళి చూసాను. ఇంత డేంజర్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఈసారి అయితే పాములు. సో పైకి వెళ్ళి చూస్తాను. ఓకేనా. సో ఇప్పుడైతే మొత్తం పైకి అయితే వచ్చేసాను. మనకు వినాయకునికి సంబంధించిన పైన పాములు ఉంటాయి కదా, ఆ పాములు చూడండి ఎంత డేంజర్ ఉన్నాయో. సో మొత్తం కంప్లీట్ చేసుకొని మన వెల్డర్స్ అన్న వాళ్ళు పైకి తెచ్చేసుకున్నారు. నిన్న నైట్ నుంచే ఇద్దరు కింద ఇద్దరు పైన మొత్తం రోప్ తోటి అయితే పైకి తెచ్చేసుకున్నారు మనకు పాములకు సంబంధించింది అయితే. ఓకేనా. సో మొత్తం చూడండి 1 2 3 4 5 పాములు. సో మొత్తం 5 పడగల పాములు అయితే రెడీ అయిపోయినాయి గాయస్. ఇంకా మండే అయినా ఆర్ సండే అయినా మనకి
పాములకు సంబంధించిన అయితే ఫిక్స్ చేసుకుంటారు, అది కూడా చూపిస్తాను. సో ఎలా ఫిక్స్ చేసుకుంటున్నారో అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూపిస్తాను అనమాట, ఓకేనా. సో మన శిల్పి రాజేందర్ సార్ రాగానే ఇక మనకి ఈ పాములకు సంబంధించిన అయితే డైరెక్ట్ ఫిక్స్ చేసేస్తారు అనమాట. ఎందుకంటే సార్ కొంచెం కరెక్షన్ ఏమైనా ఉంటే చూపిస్తారు అనమాట, ఎక్కడెక్కడ పెట్టాలో, ఇటు సైడ్ ఏ పాము రావాలనేది అన్నీ సార్ అయితే చూపిస్తారు అనమాట, ఓకేనా. సో అక్కడికి వెళ్ళిపోదాము. మనకి తడకలకు సంబంధించిన కూడా పైన వేసుకోవాలి, కొంచెం బ్యాలెన్స్ ఉంది. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు అయితే మచిలీపట్నంకి వెళ్ళారు, అక్కడ గోవా కట్టలు. సో గోవా కట్టలు అంటే తెలుసు ఎంత దొడ్డు ఉంటాయి, ఆ గోవా కట్టలు కట్టడానికి వెళ్ళారనమాట వాళ్ళు. ఇంకొక 3-4 డేస్లో రిటర్న్ అయిపోతారు. ఆ రిటర్న్ అవ్వగానే మనకి కింద తడకలకు సంబంధించింది అయితే వేసుకుంటారు అనమాట. అక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం తడకలకు సంబంధించిన పై వరకు ఉంటాయి అనమాట, ఓకేనా. సో అక్కడికి వెళ్ళిపోదాము, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకి ఈ తొండంకి సంబంధించింది అయితే మన వెల్డర్స్ అన్న వాళ్ళు రౌండ్ రింగ్స్ అనేది చేసుకొని పెట్టుకున్నారు, అక్కడ పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి కూడా చూస్తున్నాను, ఓకేనా. సో మన ఫేసెస్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, డబల్ వెల్డింగ్. అండ్ ఈ రోజు వర్క్ ఏంటంటే మనకి షోల్డర్ నుంచి వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ మొత్తము చేసుకుంటారు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు అన్న వాళ్ళు అయితే లంచ్కి వెళ్ళారు, లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం డే అండ్ నైట్ వర్క్స్ అనేది చేస్తూనే ఉన్నారు మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకేనా. సో చేతి చూడండి, చేతికి సంబంధించిన హ్యాంగర్ ఎక్కడ దాకా ఉంది చూడండి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే మనకి గ్యాస్ వెల్డింగ్ తోటి అయితే కట్ చేస్తారు అనమాట, ఓకేనా. సో ఇది ఆయుధం చేయనమాట, ఓకే. అండ్ కింద చేతులు చూడండి. సో కింద చేతులు ఇది 1 2 3 4 చేతులు అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నారు. ఇంకొక చేతి అయితే రావచ్చు రాకపోవచ్చు గాయస్, అదైతే మన శిల్పి రాజేందర్ సార్ వస్తే తెలుస్తుంది అనమాట, ఓకేనా. అండ్ మన వినాయకునికి సంబంధించిన లోపల హ్యాంగ్లర్ అయితే చూడండి, పుట్టక హ్యాంగ్లర్ చూడండి, బా చాలా హ్యాంగ్లర్స్ అయితే పెట్టుకున్నారు, చాలా బందోబస్తు అయితే చేసుకున్నారు అనమాట, ఓకే. చూడండి మొత్తం ఇలాంటి రింగ్స్ అటు సైడ్ వస్తాయి అనమాట, మొత్తం బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడైతే అర్థం కాదు, ఇప్పుడు మొత్తం సీకులది అన్ని సీకులు ఉన్నాయా, కొంచెం క్లమ్జీ ఉంటుంది అనమాట, అంత అర్థం కాదు వెనకాల. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన వెల్డర్స్ అన్న వాళ్ళు మొత్తం ఇక తొండంకి సంబంధించిన స్టార్ట్ చేసుకుంటారు అనమాట, ఓకే. సో పాములు అయితే రెడీ చేసుకున్నారు, తొండం రింగ్స్ రెడీ చేసుకున్నారు. అండ్ వినాయకునికి సంబంధించిన చేతు అండ్ మొత్తం చేతు భాగాలు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు, అది కూడా ఫర్దర్ అప్డేట్లో చూపిస్తాను, ఓకేనా. సో అక్కడికి వెళ్ళిపోదాము. మన వినాయకుడు మొత్తము చాలా చాలా అందంగా కనిపించబోతున్నాయి ఈ ఇయర్, ఓకే. అండ్ అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అయితే చేసుకుంటున్నారు అనమాట, అది కూడా మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను, ఓకే. సో మొత్తం డబల్ వెల్డింగ్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డబల్ వెల్డింగ్ అనేది చేసుకున్నారు, కనిపిస్తుందా. సో డబల్ వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇంకొక 5 to 10% అయితే మన వినాయకునికి సంబంధించిన వెల్డింగ్ అయితే ఇంకా 10% ఉంది గైస్. సో 10% అయిన తర్వాత మన జోగారావు సార్ అండ్ మూర్తి సార్ వాళ్ళ టీం అయితే దిగుతారు, అది కూడా ఫర్దర్ అప్డేట్లో చేస్తాను. సో సార్ వాళ్ళు దిగగానే మన మూర్తి సార్ దిగగానే కింద పూజను అయితే స్టార్ట్ చేసుకుంటారు, పూజ చేసిన తర్వాతనే మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట, ఓకే. చూడండి వినాయకుడి చెస్ట్, బొజ్జ, ఫేసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఓకే. మన వెల్డింగ్కి సంబంధించింది అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మచిలీపట్నంకి వెళ్ళేసి అన్న వాళ్ళు అక్కడ కూడా విగ్రహం ఉంది కదా, అక్కడ కూడా విగ్రహం అనేది కంప్లీట్ చేసుకుంటారు. అండ్ మళ్ళీ లాస్ట్కి వస్తారు, నిమజ్జనం టైంకి వస్తారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు, ఓకే. ఇక చూడండి అక్కడ కూడా సేమ్ మన వినాయకునికి సంబంధించిన చేతులు అన్నీ రెడీ చేసుకున్నారు, ఓకే. ఇది ఇక్కడ ఉన్న అప్డేట్, ఏం లేదు అక్కడ రింగ్స్ ఉన్నాయి, ఆ రింగ్స్ కూడా వెళ్ళి చూపిస్తాను అనమాట, ఓకే. కిందికి వెళ్ళిపోదాం. సో చూసారుగా మనకి వినాయకునికి సంబంధించిన చేతులు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ చెస్ట్, బొజ్జ, లెగ్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డబల్ వెల్డింగ్ సంబంధించిన అయితే కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈరోజు తొండంకి సంబంధించింది చేసుకుంటారు అనమాట మన వెల్డర్స్ అన్న వాళ్ళు. ఇక్కడ తొండాలకి సంబంధించిన రింగ్స్ ఉన్నాయి చూడండి, చూస్తాను ఒక నిమిషం. సో మనకి తొండంకి సంబంధించిన రింగ్స్ ఇంత బాగా చేసుకున్నారు అంటే, సో మన తొండంకి సంబంధించిన అన్ని రెడీ చేసుకొని తాళ్ళతో పైకి తెచ్చుకున్నారు, ఓకే. ఒకటేసారి టెక్నిక్గా అన్ని కట్టుకొని తాళ్ళతో పైకి తెచ్చుకున్నారు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చూడు అన్ని తొండాలకు సంబంధించినవి సపరేట్ ఇక మొత్తం చూడండి. సో చాలా తెలివిగా పైకి తెచ్చుకున్నారు, ఇది కూడా కంప్లీట్ చేసేసుకుంటారు. ఈరోజు డే అండ్ నైట్ కదా, సో డే అండ్ నైట్ ఈరోజు మొత్తం తొండంకి సంబంధించింది అయితే కంప్లీట్ చేసుకుంటారు. అండ్ పాములకి సంబంధించింది ఒకవేళ రాజేందర్ సార్ వస్తే పాములది కూడా ఎక్కిచ్చేస్తారు అనమాట, ఓకే. సో మనకు షెడ్కి సంబంధించింది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఇంకో 4 daysలో రాబోతున్నారు. అన్న వాళ్ళు రాగానే మన తడకలకు సంబంధించింది కట్టేసుకుంటారు, ఓకేనా. సో చూసారా గైస్, ఇది మన వినాయకునికి సంబంధించిన అప్డేట్. లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ షెడ్కి సంబంధించిన అయితే బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. హాయ్. సో మన వినాయకునికి సంబంధించిన పైన నుంచి కింద వరకు ఫుల్ వెల్డింగ్ అయిపోయింది. అండ్ తొండంకి సంబంధించింది ఈరోజు కంప్లీట్ చేసుకుంటారు, ఓకే. మన పాములు అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నారు.
ఇంకా మనకి తొండంకి సంబంధించిన అయితే కింద సారీ పాదాలకు సంబంధించింది అయితే డబుల్ వెల్డింగ్ కూడా చేసేసుకున్నారు. ఓకే, ఇది ఇవాల్టి అప్డేట్. రేపటి అప్డేట్లో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసండి. రేపటి అప్డేట్లో కలుసుకుందాం. చలో మరి, జై శ్రీ గణేష్.